కొంపతీసి ఆ కళ్యాణి గురించి ఏమైనా అంటాడా ఏంటి? మళ్ళీ విషయం మొదటికొస్తుందా ఏంటి? దేవుడా, ఏమీ కాకుండా చూసుకో భగవంతుడా. మా గురించి చెప్పాను కదా, పైగా అన్నీ నీకు ముందే తెలుసంటున్నావు. కానీ మీ గురించి మాకేం తెలీదు. మీరెక్కడి వారు? మీ ఇంటి పేరేంటి? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అసలు మీరు విజయవాడ వారేనా? అవును బాబు, మరిది గారు కరెక్ట్గా చెప్పారు. మాకు మీ వివరాలు ఏమీ ఇవ్వలేదు పేరయ్య గారు. ఆయనేం చెప్తాడు? ఏమైనా చెప్పాలంటే ముందు ఆయనకు తెలియాలి కదా. వీళ్ళు మరీ డీప్గా వెళ్ళకముందే సెంటిమెంట్ మీద కొట్టి డైవర్ట్ చేయాలి. నాకు ఈ లోకంలో అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. అమ్మైనా, నాన్నైనా, ఫ్రెండ్ అయినా, గురువైనా అన్నీ నాకు మా అమ్మే. మా అమ్మే నాకు లోకం. అమ్మే నాకు ప్రాణం. అమ్మే నాకు సర్వస్వం. అమ్మ గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇతన్ని చూస్తుంటే అంత నమ్మశక్యంగా లేడే. సారీ. ఎనీవే, అమ్మ ఒక 2 రోజుల్లో ఇక్కడ ఉంటుంది. కొంచెం ఏజ్డ్ కదా, నేను ఎక్కువ ట్రావెల్ చేయించను. ఇప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ టికెట్తో ఫ్లైట్లో వస్తున్నారు. నాకు అమ్మని ఇబ్బంది పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. అమ్మ రాగానే నా గురించి అన్నీ అడిగి తెలుసుకోండి, సరేనా? ఎందుకంటే నా జీవితంలో ప్రతి పేజీ అమ్మకు తెలుసు. అమ్మ వచ్చాక మీరు ఫార్మాలిటీస్ మాట్లాడుకోండి. అంటే కట్నం కాదండోయ్, నాకు కట్నం మీ వజ్రపాటి కుటుంబంతో సంబంధం చాలు. ముఖ్యంగా ఇదిగో ఈ సింహాలతో స్నేహం చాలు. నేను ఒక్కనే కదా, నాకు కజిన్స్ లేరు. ఇప్పుడు వీళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తాను. తప్పకుండా సూపర్గా ఎంజాయ్ చేద్దాం బావగారు. నో, నన్ను బావగారు, అల్లుడు గారు అని పిలిచి దూరం చేయకండి. మనోజ్ అని పిలవండి. నేను ఏ దేవుడికి మొక్కుకున్నానో ఇంత మంచి అల్లుడు దొరికాడు. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు. ఇంతకీ శ్యామ్ ఎక్కడుంది? పద్మక్కతో ఉందా? తనతో ఒకసారి మాట్లాడాలి.